నమస్తే. హెల్త్ ఇన్సూరెన్స్ పేదలకు అండగా నిలుస్తుంది. మనకు ప్రకటనలు కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా యాక్సిడెంట్, ఏదైనా రోగం వస్తే డబ్బులు అందుబాటులో ఉండవు కాబట్టి చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. ఎందుకు? ఒకవేళ అకస్మాత్తుగా ఏమైనా జరిగితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అది ఆ సంస్థ చెల్లించాలి. కానీ ఇక్కడ మనం ఒక ఇష్యూకి వచ్చినాం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్యారడైజ్లో ఉన్నటువంటి జోనల్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ బాధితున్న భార్య ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం తోటి యశోద హాస్పిటల్లో జాయిన్ అయింది. అక్కడ బిల్లు మొత్తం సర్టిఫికేట్ అంటే దానికి సంబంధించిన బిల్లు డాటా మొత్తం ఇక్కడ పంపిస్తే వీళ్ళు పూర్తి స్థాయిలో చెల్లిస్తే లేరంట. అంటే 1,81,000 అయితే వీళ్ళు 45,000 మాత్రమే చెల్లిస్తారంట. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది బాధితుడి దగ్గర క్లియర్ కట్గా తీసుకుందాం మనం. ఫస్ట్ మీరు ఈ ప్రీమియర్ ఎంత తీసుకున్నారు, ఇయర్కి ఎంత కడుతున్నారు, అది ప్రధానంగా ఫస్ట్ చెప్పండి సార్. నేను 5 lakhs పాలసీ కవరేజ్ తీసుకున్నాను సార్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో తీసుకున్నాను. ఇయర్లీ వచ్చేసి 22,000 సంథింగ్ కడుతున్నాను నేను ఇయర్లీ. సో ఎందుకంటే నాకు ఈ పాలసీ తీసుకునేది ఎందుకంటే పేద కుటుంబం సార్. అవసరం ఉన్నప్పుడు హాస్పిటల్స్కి వెళ్తే 3 లక్షలు 4 లక్షలు కట్టలేకనే, అప్పులు చేయలేకనే ఏదో నేను ఇయర్లీ అటు ఇటు ఏదో చేసుకొని నేను పాలసీ కట్టుకుంటున్నాను సార్. ఇప్పుడు నాకు కరెక్ట్గా అవసరం ఉన్నప్పుడు మా ఆవిడకి సివియర్ హెవీ బ్యాక్ పెయిన్ ఉంటేనే నేను ఎమర్జెన్సీకి తీసుకెళ్ళిన యశోద హాస్పిటల్కి. అక్కడ ఉన్న డాక్టర్లు కన్సల్ట్ చేసి చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే అడ్మిట్ చేస్తేనే ఫర్దర్ ఏమున్నా చెక్ చేసుకుని మేము ట్రీట్మెంట్ చేస్తామంటే సరే సార్, ఇప్పుడు డాక్టర్లు చెప్పినట్లు వినాల్సిందే కదా సార్. సో నేను డాక్టర్లు చెప్పి సరే సార్ మీరు ఎలా అంటే చేయండి అని చెప్పి నేను చేశాను. సో దాన్ని బట్టి వాళ్ళు అడ్మిట్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సంబంధించిన ఎంఆర్ఐలు, స్కానింగ్లు అన్నీ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే స్పైనల్ కట్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ హెవీ బ్యాక్ పెయిన్ దానివల్లనే వస్తుంది, నర్వ్ ఏమో ప్రెస్ అవుతుంది, దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అంటే సరే సార్ చేయండి అని చెప్పిన తర్వాత వాళ్ళు 2-3 days 4 days అడ్మిట్ చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా రికవర్ వస్తూ దాని మధ్యలో మళ్ళీ బ్లడ్ మొత్తానికి తక్కువ ఉంది, 6 పాయింటే ఉందని చెప్తే బ్లడ్ ఎక్కించారు. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకటి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటా రికవర్ చేశారు పేషెంట్ని. చేసిన తర్వాత వాళ్ళు 2 days తర్వాత క్లెయిమ్ పెడితే ఇనీషియల్ క్లెయిమ్ పెడితే వాళ్ళు రిజెక్ట్ చేశారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారని నేను చెప్తే మళ్ళీ ఒకసారి ప్రాపర్ డాక్యుమెంట్స్ ప్రతిదీ యాడ్ చేసి మళ్ళీ మీరు రీకన్సిడర్ చేసి మళ్ళీ పంపించమంటే వాళ్ళు మళ్ళీ సంబంధించిన ట్రీట్మెంట్ చేసిన న్యూరో సార్ డాక్టర్ గారికి సంబంధించిన వాళ్ళ హెడ్ అన్ని లెటర్స్ రాపిచ్చి ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఏమేమి ట్రీట్మెంట్ జరిగింది మొత్తం వీళ్ళ పోర్టల్లో మెయిల్ చేశారు. తర్వాత వాళ్ళు మళ్ళీ రిజెక్ట్ చేశారు, అనేబుల్ టు అడ్మిట్ అని 3-4 సార్లు రిజెక్ట్ చేస్తారు సార్. అసలు నేను ఎందుకు రిజెక్ట్ చేశారని చెప్పి నేను దవాఖాన వాళ్ళని అడిగితే వాళ్ళేమో మాకు తెలియదు, మీరు వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పారు వాళ్ళు. సరే అని చెప్పి నేను 4 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి అడిగితే ఈ ట్రీట్మెంట్కి అసలు అడ్మిట్ చేయాల్సిన అవసరమే లేదు, ఏదైతే మీరైతే ఇష్యూతో వెళ్ళాడో అది అడ్మిట్ చేయాల్సిన అవసరమే లేదు. సార్ నాకైతే తెలుస్తుంది సార్ అసలు అడ్మిట్ చేయాలా లేదా అని డాక్టర్లు చెప్తేనే కదా నేను చేసింది అడ్మిట్. ఈ ట్రీట్మెంట్కి సంబంధించింది ఓపీతోనే క్లియర్ అయ్యే ఇష్యూని మీరు అడ్మిట్ చేసి బిల్లు అనవసరంగా వేశారని చెప్పి వీళ్ళ వర్షన్. వాళ్ళేమో అడ్మిట్ కేసు ఇది ఖచ్చితంగా అడ్మిట్ చేస్తేనే ట్రీట్మెంట్ చేశామని చెప్పి వాళ్ళు. సరే సార్, ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నారు, వాళ్ళు ఒక మాట అంటున్నారు. మీ డాక్టర్లు, మీకు సంబంధించిన ఇన్సూరెన్స్ డాక్టర్లు ఉంటారు, వాళ్ళ హాస్పిటల్లో కూడా ఒక హెడ్ డాక్టర్తో మాట్లాడిపించాను నేను. మేడం మాట్లాడమంటే వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు, ఈ ప్రాబ్లమ్స్ ఈ అమ్మాయి వచ్చింది, అన్నీ స్టెప్ బై స్టెప్ అడ్మిట్ చేసుకొని ఇవన్నీ చేసి మేము ఇవన్నీ రిపోర్ట్స్ పెడుతున్నామని చెప్పి మళ్ళీ మెయిన్ సర్జన్తో మళ్ళీ లెటర్ రాపిచ్చి పెట్టారు. వాస్తవమే, ఇది జెన్యూన్ కేసే, ఇది ట్రీట్మెంట్ అయింది, ఇవన్నీ ట్రీట్మెంట్ చేశామని చెప్పి వాళ్ళు మళ్ళీ పెడితే మళ్ళీ వీళ్ళు రిజెక్ట్ చేశారు. అసలే ఫైనల్ బిల్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఏం చేశానంటే డిశ్చార్జ్ సమ్మర్తో సహా పెట్టిపించాను, అది కూడా రిజెక్ట్ చేశారు. సో ఎందుకని చెప్పి నేను మొన్న 3 days బ్యాక్ మధ్యాహ్నం 2 o'clock వచ్చి కూర్చుంటే ఎందుకు నాకు రిజెక్షన్ అవుతుంది, ఆ పాలసీ అసలు నేను తీసుకున్నదే ఇలాంటి సమయంలో నాకు ఉపయోగపడుతుందని. ఇలాంటి టైంలో మీరు నన్ను ఇట్లా ఇబ్బంది పడితే నేను ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకుని రావాలి డబ్బులు? ముందే నేను 10-15 వేలు శాలరీతో జాబ్ చేసుకునే పర్సన్ సార్. అలీ గారు, నేను ఏమంటున్నానంటే ఇన్సూరెన్స్ తీసుకునే క్రమంలో, మీరు ప్రీమియర్ తీసుకునే క్రమంలో మీకు ఏ హెల్త్ ఇష్యూస్ వస్తే అనేది ఏమైనా డాటా ఇచ్చినారా? లేదు సార్, అలా ఏం చెప్పలేదు సార్. 5 lakhs కవరేజ్ అని ఉంటుంది, దేనికైనా ఏ ఇష్యూకైనా కవరేజ్ ఉంటుంది. ప్రీవియస్గా మీకు ఏమైనా ఇష్యూస్ ఉండకూడదని మేము యంగ్ స్టార్ పాలసీ తీసుకున్నాం సార్. ఇప్పటివరకు మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. అది మా ఆవిడకు సడన్గా ఎందుకు పెయిన్ స్టార్ట్ అయిందో తెలియదు, వెళ్ళి తీసుకుని అడ్మిట్ చేస్తాను డాక్టర్ చెప్పారు. దాని తర్వాత వీళ్ళు రిజెక్షన్ చేస్తే 2 o'clock వచ్చి కూర్చుంటే ఆ రోజు 3 days బ్యాక్ 7:30 వరకు నన్ను వెయిట్ చేయించి నేను తినకుండా అక్కడే కూర్చున్నాను సార్. నేను కదలను, నా క్లైమ్ ఉంటే నేను ఇక్కడ నుంచి కదులుతానని చెప్తే
7:30కి 45,000 క్లెయిమ్ చేశారు సార్. 45,000 పంపించారు. బిల్లు 1,81,000 అయింది సార్. ఈ బిల్లు వచ్చేసి 1,81,000 అయింది సార్. ఇందులో వీళ్ళు 45,000 క్లెయిమ్ ఇచ్చాము, మిగతా డబ్బులు మీరే కట్టుకోవాలని చెప్పారు. అయితే మిగతా డబ్బులు నేనే కట్టుకోవాలంటున్నాను సార్. నా దగ్గర అంత డబ్బులు ఉంటే నేను ప్రీమియర్ 5 lakhs మొత్తం బిల్లు చెల్లించాలి వాళ్ళు చెల్లించారు సార్. కాకపోతే వీళ్ళు ఏం చెప్పారంటే ఆ ట్రీట్మెంట్కి అసలు బిల్లే రాదు, అయినా మేము మా పెద్ద హెడ్ వాళ్ళతో మాట్లాడి ఏదో మీ తరపు నుంచి కన్సిడర్ చేసి మేము 45,000 ఇస్తామని చెప్పారు సార్. అసలు అదే మాట సార్, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మొత్తానికి రిజెక్ట్ అయిన కేసుని వీళ్ళు మళ్ళీ 45,000 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను నిన్న నుంచి ఇక్కడే ఉన్నాను. ఉంటే మాత్రం మళ్ళీ వీళ్ళు అంతకన్నా తెగేసి చెప్తున్నారు సార్, ఏమున్నా సరే నువ్వు కేసు వేసుకో, లేకుంటే అక్కడ కోర్టుకి వెళ్ళండి, లేకుంటే అక్కడ రీఎంబర్స్మెంట్ రండి. అంటే రీఎంబర్స్మెంట్ రావాలని నేను డబ్బులు పే చేసుకోవాలి సార్. అక్కడ 1,30,000 పే చేసుకోవాలి. అవి డబ్బులు నా దగ్గర లేవనే నేను ఇక్కడ వచ్చి 3 days నుంచి కూర్చున్నాను సార్. నాకు న్యాయం కావాలి సార్. నాకు న్యాయం ఈ హెల్త్కు సంబంధించి మేము క్లెయిమ్ చేయలేమని చెప్తారా వీళ్ళు? ఈ ట్రీట్మెంట్ సంబంధించి వీళ్ళు చేయలేమంటారు. ఎందుకు చేయలేము అంటే ఇది ఓపీ పేషెంట్, ఓపీ ట్రీట్మెంట్ అంట. అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళు ఎందుకు అడ్మిట్ చేసుకున్నారు? పిచ్చోళ్ళు డాక్టర్లు అన్నమాట, అంతేనా? అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు అర్థం కాదు, వీళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు కావాలని ఇద్దరు కలిసి నన్ను ఇది చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. యాజ్ ఎ పాలసీ హోల్డర్గా నేను చాలా సఫర్ అవుతున్నాను సార్. నాకు 3 పిల్లలు వేరే ఇంట్లో ఉన్నారు, మా ఆవిడ అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను 4 రోజుల నుంచి. అసలు నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ కదలని చెప్పి ఇక్కడే కూర్చున్నాను సార్ 4 రోజుల నుంచి. నేను నా డబ్బులు ఉంటే నేనే కట్టుకుని వెళ్ళిపోయాను కదా సార్. ఇప్పుడు 3 days నుంచి ఇక్కడ ఉన్నారు కదా, మీకు ఏమన్నా రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? ఏం లేదు సార్, ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. చేస్తే వాళ్ళు కలవని ఇట్లా ఎవరు ఇక్కడ మూర్తి గారు అని ప్లస్ ఇంకా 2 వచ్చి మాట్లాడుతున్నారు. అది ఒకటే, ఎంత చెప్పినా తిప్పి ఒకటే చెప్తున్నారు వాళ్ళు. ఎంత చెప్పినా ఒకటే మాట చెప్తున్నారు, ఇది క్లెయిమ్ ఇంతకన్నా 45,000 కన్నా ₹1 మీకు రాదు, కావాలంటే మీరు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళండి, కావాలంటే మీరు ఎక్కడంటే అక్కడ కేసులు చేసుకోమని చెప్తున్నారు సార్. కానీ నా దగ్గర మాత్రం డబ్బులు లేవు సార్ కట్టడానికి. నాకు న్యాయం చేయాలి సార్ ప్లీజ్. మీకు మీడియాని, తెలంగాణ ప్రభుత్వం ఇదే రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. నా దగ్గర డబ్బులు లేవు, నేను పాలసీ తీసుకున్నదే ఇలాంటి సమయాల్లో, ఆపద సమయాల్లో ఉపయోగపడుతుందని. ఉన్నారు సార్, ఒకసారి వెళ్దాం. నిన్న కూడా నేను వచ్చాను సార్. తీసుకో. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే పేదలకు అండగా నిలవాల్సింది. ఉన్నాడా అండి హెడ్? ఉన్నాడా? 1-2 నిమిషాలు మాట్లాడిస్తాను సార్. నేను కొంచెం ప్రైవసీ ఆగండి, నేను ఇన్ఫార్మ్ చేస్తాను, డిపార్ట్మెంట్ వచ్చింది, ఒకసారి ఆగండి, 1 నిమిషం. 2 నిమిషాలు మేము వివరణ తీసుకుంటాం. దేనికి వివరణ తీసుకుంటాం? సెక్యూరిటీగా నేను ఆపే బాధ్యత. నేనేమంటున్నా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, లేకపోతే నేను పోవాల్సిన అవసరం లేదు. వెళ్ళండి మీరు. వాళ్ళు ఒక నిమిషం బ్రదర్, నేను ఏమంటున్నా అంటే మిమ్మల్ని, మీకు రెస్పెక్ట్ ఇచ్చే ఇక్కడ ఆగిన మేము. నిన్న కూడా రెస్పెక్ట్ ఇచ్చారు సార్, వాళ్ళు ఆగారు నా మాట మీద. నా ప్రైవసీ మాత్రం తీయకండి. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మేము మిమ్మల్ని అడుగుతున్నాం. వీడియో వస్తే మాత్రం బాగుండే సార్. నాది వస్తే నేను కేసు ఎదురులే. ఇది కానండి, ఫస్ట్ ఈయనకు న్యాయం చేయండి. ఫస్ట్ మీ బెదిరింపులు ఏందండి నాకు అర్థం కాదు. మీ బెదిరింపులు ఏంది? కేసు వేస్తా, అది వేస్తా, ఇదేంది? ఎందుకు బాధ? మీకేం బాధ? కేసు వేస్తా, అది వేస్తా అంటున్నాడు ఏంటండి? మీరు పోయిరాపండి, వెళ్ళండి వెళ్ళండి, దయచేసి దయచేసి. అది కాదు సార్, ఒక నిమిషం సార్, హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటారు అండి? పేదలు, మధ్య తరగతి ఎందుకు తీసుకుంటారు? కేసు వేస్తా, ఇది వేస్తా అంటే వెళ్ళండి బ్రదర్, వెళ్ళండి ప్లీజ్, దయచేసి వెళ్ళండి. అలాగే ఏనొచ్చి తెస్తాడండి ఆయన? డబ్బులు లేకనే కదా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకునేది. ఇట్లా ఉన్నాయి. మనమేమో హెల్త్ ఇన్సూరెన్సులు తీసుకోవాలని పెద్ద పెద్ద ప్రకటనలు వస్తుంటాయి మనకు. అసలు కథ ఏంటంటే ఇది, వీళ్ళు క్లియర్గా కూడా చెప్పాలి కదా, ఏ హెల్త్ దగ్గర ఏ హెల్త్కు ఇన్సూరెన్స్ వస్తుంది అనేది కూడా చెప్పాలి కదా. 1,81,000 బిల్లు అయితే 45 చెల్లిస్తే ఇంకెందుకు హెల్త్ ఇన్సూరెన్స్? నాకు అర్థం కాదు. నెలకి ఎంత కడతావు బ్రదర్? సంవత్సరానికి ఎంత కడుతున్నావు? అదే నీవు కట్టేదే చెప్పు అంటున్నా. गवर्नमेंट ऑफिस नहीं है ये, प्राइवेट कंपनी है ये। कंप्लेंट ఇచ్చారు, సార్ మేము గొడవ పడట్లేదు సార్, జస్ట్ అడగడానికి వచ్చాం సార్. हम लड़ाई नहीं कर रहे సార్. మాకు న్యాయం జరిగే వరకు सिविल मैटर्स में यानी कि पैसे के मामले में आप लोग पुलिस वाले नहीं आते, ये पूरा रूल्स है। కంప్లైంట్ చేశారు, రావాల్సిందే. मारे उसको हम
मारे जो उन्हें कंप्लेंट करा వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు కదా. సరే సార్ మేము మాట్లాడడానికి వచ్చాం సార్, నాకు న్యాయం చేయండి. రాజశేఖర్ గారు సార్, నేను నేను 3 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాను కదా సార్, మీరు చూస్తున్నారు కదా, మీ హాస్పిటల్ తరపు నుంచి కూడా మీరు ట్రీట్మెంట్ చేసిందో వాస్తవాలు చెప్పండి సార్ వాళ్ళకు. మళ్ళీ చెప్తున్నా నేను సార్. 3-4 రోజుల నుంచి ఇదే కన్వర్జేషన్ జరుగుతుంది, ముందుకేం వెళ్ళట్లేదు. హాస్పిటల్ నుంచి చెప్పాల్సింది చెప్పినారు, రాయాల్సింది కాదు సార్, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇది ఓపీ పేషెంట్ సంబంధించిన ట్రీట్మెంట్, మీరు ఇన్ పేషెంట్ తీసుకునేది మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు వీళ్ళు. మీరేం చెప్తున్నారు? బ్లేమ్ చేస్తారు సార్. వాళ్ళు అదే చెప్తున్నారు కదా సార్. వాళ్ళు ఇక్కడ రాయలేదు కదా, మాక్సిమం పెయిడ్ అని రాసేసి మిగతా పేషెంట్ సార్, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సార్ నమస్తే అండి, మేము మీడియా. సార్ ఒకసారి సార్ ప్రాబ్లం ఏమైంది, ఇలా వైఫ్కి ఎంత అయింది, సర్జరీ చేశారా లేకపోతే ట్రీట్మెంట్ అయింది, ఒకసారి మాట్లాడగలుగుతారా? సార్ వాళ్ళకి 1,81,000 బిల్ అయింది సార్. ఓకే, ఏమేమి ట్రీట్మెంట్ చేశారో అన్ని ఎవ్రీథింగ్ డాక్టర్ లెటర్ తో సహా వాళ్ళకి పంపించాం. పంపించిన తర్వాత స్టార్ వాళ్ళు మనకు 45,000 అప్రూవల్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు సార్? అది ఎన్ని రోజుల తర్వాత ఇచ్చారు? ఎన్ని రిజెక్షన్స్ తర్వాత ఇచ్చారు? ఒక 22nd రోజు వచ్చినట్టుంది అప్రూవల్. సార్ నేను అడ్మిట్ అయింది 16వ తారీఖు కదా సార్, అంత లోపల మీరు 3-4 సార్లు సబ్మిట్ చేశారు కదా సార్. అవును, వాళ్ళేం చెప్పారు మళ్ళీ మీకు, ఇది అడ్మిట్ కేసే కాదు అని చెప్తున్నారు కదా వీళ్ళు. అడ్మిట్ కేసు కాలేకపోతే మీరు అప్పుడే డిశ్చార్జ్ కావచ్చు కదా సార్. మరి కాదు సార్, ఇప్పుడు డాక్టర్లు చెప్తేనే కదా నేను అడ్మిట్ అయింది. ఒక్క నిమిషం చెప్తా వినండి సార్. సార్. డాక్టర్ చెప్తేనే అడ్మిట్ అయ్యారు. డాక్టర్ చెప్తే దేనికి అడ్మిట్ అయ్యారు? ఇన్సూరెన్స్ ఉంది, మన హాస్పిటల్ నుంచి ప్రాసెస్ చేయగలుగుతాం. అవును, అందరు పేషెంట్ల లాగానే మీరు చేస్తాం, మనది ఏం సపరేట్ గా లేదు. అదే సార్ కరెక్టే. కాకపోతే వీళ్ళు ఒకటే చెప్తున్నారు సార్, వీళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇది ఓపీ సంబంధించిన ట్రీట్మెంట్ ఇన్ పేషెంట్ తీసుకొని ట్రీట్మెంట్ చేసామని ఏం చెప్తున్నారు. మీరేం చెప్తున్నారు? ఇది మీ సంబంధించిన డాక్టర్లు ఏం చెప్పారంటే ఇది ఓపీ ఇన్ పేషెంట్ ట్రీట్మెంటే, ప్రాబ్లమ్ ఇది ఇన్ పేషెంట్ తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్పి మీ తరపు నుంచి వర్షన్ ఉంది, అదే కదా? అవును, ఎస్. డాక్టర్ అదే రాసి పంపించారు కదా, పేషెంట్ బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా జరిగినాయి, ఇలాంటి పేషెంట్ ఓపీలో ట్రీట్ చేయలేరు అని చెప్పేసి డాక్టర్ క్లియర్ గా రాసి పంపించారు. అవును సార్, కానీ వాళ్ళు ఏమంటున్నారు, మాక్సిమం పేయబుల్ 45,000 రిమైనింగ్ కలెక్ట్ ఫ్రమ్ ద మెంబర్ అని చెప్పేసి. సార్ నేను ఎట్లా పే చేయను సార్? ట్రీట్మెంట్ తీసుకున్నది ఎవరు సార్? అట్లని కాదు సార్, అది ఓకే మీరు చెప్పింది, కాకపోతే నేను ఇన్సూరెన్స్ ఉందనే చెప్పి అడ్మిట్ అయినా, నేను అడ్మిట్ అయింది ఇన్సూరెన్స్ బేస్ పైన. మీరు ఇన్సూరెన్స్ ఉంది, మీరు క్యాట్ ఇస్తే సరిపోతే డబ్బులు కట్టొద్దని మన వాళ్ళు ఎవరైనా చెప్పారా? అట్లని కాదు సార్, అండర్టేకింగ్ కూడా తీసుకుంటాం కదా. తీసుకుంటారు సార్, కానీ మీ తరపు నుంచి డాక్టర్లకి వీళ్ళకి మాట్లాడండి మరి, ఇది అండర్టేకింగ్ ఇది తరపు నుంచి ఓరల్ గా కాదు సార్, క్లియర్ గా మీరు క్లెయిమ్ నెంబర్ కొట్టి చూస్తే, మీరు ఆ సార్ ఉన్నారు కదా ఇప్పుడు, ఆ సార్ కూడా చూపించండి ఆ క్లెయిమ్ నెంబర్ ఏమేమి ఉంది, దానికి మనం ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాం, మళ్ళీ కాకుండా ఎవిడెన్స్ ఉంటది కదా. ఎవిడెన్స్ సార్ మీరు చెప్పారు, పంపించారు, ఇది ఇన్ పేషెంట్ కేసే, ఇన్ పేషెంట్ అయినందుకే ట్రీట్మెంట్ జరిగింది, మీరు తరపు నుంచి మీకు క్లియర్గా ఉన్నారు కదా, మళ్ళీ వీరు ఎందుకు ఇవ్వట్లేదు మరి క్లెయిమ్? అది మీరు